హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి. దీన్ని మనం 30 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది వాటర్ తగలకుండా ఉన్నట్లయితే 1 ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటుంది. కావాల్సిన పదార్థాలు: 1 kg మ్యాంగో తురుము, 1/2 కిలో వెల్లుల్లి, 1/2 కిలో సాల్ట్, 2 స్పూన్స్ ఆవపిండి, 1½ స్పూన్ మేతి జీలకర్ర పిండి, 1½ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు, 1/2 కిలో వేరుశనగ నూనె, 125 గ్రామ్స్ కారం, 1/2 స్పూన్ పసుపు. ఒక బౌల్ తీసుకొని అందులో తురిమి పెట్టుకున్నటువంటి మ్యాంగో తురుముని వేసుకోవాలి. మామిడికాయల్ని ముందుగానే శుభ్రంగా కడిగి తుడిచి ఆరిన తర్వాతనే తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అదేవిధంగా 1/2 కిలో సాల్ట్ తీసుకున్నాం కదా, అది మొత్తం వేయకండి, కొద్దిగా పక్కనుంచుకోండి. లాస్ట్లో సాల్ట్ టేస్ట్ చేసిన తర్వాత తక్కువగా అనిపించినట్లయితే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం పక్కనుంచుకుందాం. ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందాం. పోపు కోసం ఒక ప్యాన్ని తీసుకొని స్టవ్ పైన పెట్టి వేడి చేయండి. ఇందులో కరెక్ట్గా 250 గ్రామ్స్ వేరుశనగ నూనెను వేయండి. పచ్చడిలోకి వేరుశనగ నూనె వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సన్ఫ్లవర్ నూనెతో అంత బాగా టేస్ట్ రాదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆవాలు వేయండి. 30 సెకండ్స్ తర్వాత ఆవాలు వేగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో 1½ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. పూర్తిగా వేగక ముందే ఇందులో 5-6 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ అనేది వేడిగా ఉండడం వల్ల ఆయిల్లోనే ఇవి కుక్ అయిపోతాయి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 125 గ్రామ్స్ కారం తీసుకోండి. నాది బాగా ఘాటుగా ఉన్న కారం కాబట్టి నేను కొద్దిగానే తీసుకుంటున్నాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆవపిండిని వేసుకోండి. తర్వాత 1½ స్పూన్ జీలకర్ర మెంతి పిండిని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ మూడింటిని ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసుకోండి. దీన్ని కూడా అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ పచ్చడిలో వెల్లుల్లిని వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. స్టార్టింగ్లో అంటే ఫస్ట్ 2 రోజులు ఘాటుగా అనిపిస్తుంది, కానీ తర్వాత మెల్లిమెల్లిగా వెల్లుల్లి కూడా మ్యాంగో ఫ్లేవర్ వచ్చేస్తుంది. వెల్లుల్లి కారంలో బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పోపుని కలుపుకోండి. పోపు అనేది ఎప్పుడైనా గోరువెచ్చగా మాత్రమే ఉండాలి, వేడిగా అయితే అస్సలు ఉండకూడదు. వేడిగా ఉన్నట్లయితే పచ్చడి అనేది త్వరగా పాడవుతుంది. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇందులో సాల్ట్ కలుపుకొని డైరెక్ట్గా కూడా రైస్లోకి తినవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ముందుగా మ్యాంగోలో సాల్ట్ పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా వాటర్ అనేవి వస్తాయి. ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కారాన్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనం 1/2 కిలో వెల్లుల్లిని వాడాం కదా, ఈ వెల్లుల్లి వాడడం వల్లనే ఈ పచ్చడికి రుచి. ఒకవేళ మనం వెల్లుల్లి వాడకపోయినట్లయితే ఈ పచ్చడికి అంత రుచి రాదు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ముక్కల పచ్చడి పెట్టడం తెలియని వాళ్ళు ఇలా ఈజీగా సింపుల్గా 30 మినిట్స్లో తురుము పచ్చడి రెడీ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోండి. అస్సలు పాడవదు.
వాటర్ మాత్రం అస్సలు తగలనివ్వకండి. కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. ఇక్కడ నేను ముందుగా కారం సాల్ట్ తీసి పెట్టాను కదా, నేను టేస్ట్ చేసి చూసిన తర్వాత కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను మళ్ళీ కలుపుకోవడం లేదు. ఈ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.